స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పుష్పరాజ్ అసలు ఆ అరెస్టు ఎందుకు జరిగింది? కనీసం బన్నీ ఒక్కరోజైనా జైలులో ఉండాల్సిందే అని ఎవరు సంకల్పించారు? ఈ ప్రశ్న మిగిలే ఉంది. అబ్బే, అది రాజ్యధర్మం. తనకన్నా ఎవరు మించిపోకుండా తనే బ్యాలెన్స్ చేస్తుంది. చట్టం కదా తన పని చేస్తుంది అని ఒక వాదన. సూత్రరీత్యా ఓకే, కానీ రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు నుండి అటు కదిలింది అంటే దానికి ఓ కారణం ఉంటుంది. ప్రత్యేకించి కులం, పార్టీ విపరీతంగా ప్రభావం చూపించే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నెంబర్ 1 స్టార్ ను అంత అల్లాటప్పాగా అరెస్టు చేసి కటకటాల్లోకి తోయడానికి రేవంత్ రెడ్డి అంత ఆలోచనారహితుడు కాదుగా. ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది. బయటికి చెప్పబడే శుష్క కారణాలు, డొల్ల విశ్లేషణలకు మించి ఇంకేదో ఉంది. ఎస్, ఏపీ ప్రభుత్వ ముఖ్యులతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి, నో డౌట్. అల్లు అర్జున్ అరెస్టు యథాలాపంగా రొటీన్ ప్రొసీజర్ మేరకు జరిగింది మాత్రం కాదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అల్లు అరవింద్ కు, ఈ రోజు బన్నీకి ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి అని చెప్పాడట. చిరంజీవి, నాగబాబు తదితరులు బన్నీ ఇంటికి వెళ్లి క్యూ కట్టిన బోలెడు మంది స్టార్లు, సినీ ప్రముఖుల్లాగే మద్దతుగా నిలిచారు. చిరంజీవికి సాక్షాత్తు బావమరిది కొడుకే కదా, మరి పవన్ కళ్యాణ్ ఏమైనా ఫోన్ చేశాడా? తెలియదు. ప్రత్యేకించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చక్రధారి లోకేష్ కాల్ చేశాడా? తెలియదు. కేటీఆర్, హరీష్ సత్వర ఖండన వెనుక రీజన్ ఉంది. జగన్ ఖండన వెనుక అదే రీజన్ ఉంది. లక్ష్మీ పార్వతి పిచ్చి కామెంట్ ఏమీ చేయలేదు. చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించింది. వైసీపీ శిబిరంలో, బీఆర్ఎస్ శిబిరంలో అదే భావన బలంగా ఉంది. ఏవో ఆధారాలు కనిపించే ఉంటాయి. అయితే అర్జున్ని టార్గెట్ చేసింది ఎవరు? అశ్విని వైష్ణవ్ సహా కేంద్ర మంత్రుల దాకా ఖండించారంటే కేవలం పార్టీ స్పర్ధ కాదు, యథాలాపం కాదు, యాదృచ్ఛికమూ కాదు, కానీ తేలే వరకు మిస్టరీయే. ఎస్, అల్లు అర్జున్ ఏ పార్టీ మనిషి కాడు. అల్లు అరవింద్ కూడా ప్రస్తుతం ఏ పార్టీతోనూ రాసుకుని పూసుకుని తిరగటం లేదు. కానీ తను వైసీపీ నంద్యాల క్యాండిడేట్ కు ప్రచారం చేశాడు. కారణాలేమైనా సరే పుష్ప 2 తర్వాత తన స్టామినా, తన ఇమేజ్, తన స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఏకు మేకవుతున్నాడు. మెగా శిబిరంలో లేడు. కూటమి ప్రభుత్వంతోనూ కుదరదు. సరే, ఏపీలో ఎవరో ముఖ్యులకు ఎక్కడో మండుతున్నది అనుకుందాం. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం సంఘటన ఓ ఛాన్స్ కల్పించినట్టుంది. పావులు చకచకా కదిలినట్టున్నాయి. అంతా ఓకే, మరి రేవంత్ రెడ్డికి వచ్చే పొలిటికల్ ఫైదా ఏమిటి? గుండు సున్నా, పైగా కౌంటర్ ప్రొడక్ట్. బన్నీ మామ కుటుంబం తనకు బంధువులే అంటున్నాడు. ఆయన కాంగ్రెస్ మనిషి అంటున్నారు. మరి ఎక్కడ కొట్టింది తేడా? ఎక్కడో తన పేరు చెప్పలేదు, హర్ట్ అయ్యాడు వంటివి శుష్క విశ్లేషణలు. పరిణత నాయకులు అలాంటి చిన్న విషయాలకు టెంప్ట్ కారు. మరేమిటి? రేవంత్ ను అల్లు అర్జున్ అరెస్టు వైపు ప్రోద్బలం చేసిన కారణాలు ఏమిటి? చిరంజీవికి, అల్లు అరవింద్ కు, అల్లు అర్జున్ కు ఏదో క్లారిటీ వచ్చింది. వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏమిటో తెలియదు. బన్నీ కూల్ గా కనిపిస్తాడు, కానీ లోపల చాలా ఆలోచనపరుడు, మొండి, పైగా ఇప్పుడు బలమైన పొజిషన్ లో ఉన్నాడు. కానీ ఏం చేయగలడు? అది కాలం చెబుతుంది. అందుకే ఈ ఫోటోకు ఛానళ్లు పని ఉంటుందనేది. బీజేపీ పికప్ చేస్తుందా? సనాతన ధర్మ సారథి తమ భాగస్వామిని కాదని అడుగు వేస్తుందా? అసలు తను ఇప్పుడు సినిమాల్ని వదిలి ఒక పార్టీ పల్లకి మోస్తాడా? బోలెడు ప్రశ్నలు.